పండుగ అనగానే మనకు ఏమేం గుర్తొస్తాయి? మంచి భోజనం, కొత్త బట్టలు, దీపాలు, సంగీతం, వేడుకలు, సరదా ఇలాంటివే కదా. మనసుకి, శరీరానికి ఒక రకమైన ఉత్సవంలా ఉంటుంది. అవును, చాలా పండుగలు దాదాపుగా ఇలాగే ఉంటాయి. మన ఇంద్రియాలకొక రకమైన విందులాగా జీవితంలోనే ఆనందాన్ని జరుపుకోవడం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే పండుగ దీనికి పూర్తి భిన్నం, అసలు వ్యతిరేకమనొచ్చు. ఇక్కడ విందు భోజనం ఉండదు, నిజానికి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ, ఉపవాసమా? ప్రకాశవంతమైన దీపాలు ఉండవు. ఇది సంవత్సరంలోనే అత్యంత చీకటి రాత్రికి సంబంధించినది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన నియమం, అస్సలు నిద్రపోకూడదు. రాత్రంతా వెన్నెముక నిటారుగా ఉంచి మేలుకొని ఉండాలి. వింటుంటేనే ఇది పండుగలా లేదు, ఒక రకమైన కఠినమైన దీక్షలా, ఒక పరీక్షలా అనిపిస్తుంది. ఎవరైనా ఎందుకు స్వచ్ఛందంగా ఇలాంటివి చేస్తారు? అదే అసలైన ప్రశ్న. అందుకే ఇవాళ మనం మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. లక్షలాది మంది ప్రజలు ఎందుకు ఇష్టపూర్వకంగా ఉపవాసం ఉండి చీకటిలో మేల్కొని ఉండటానికి అంతగా ఆసక్తి చూపుతారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బయట నుండి చూసేవారికి ఇది ఒక రకమైన స్వీయ శిక్షలా కనిపించవచ్చు. కానీ ఆచరించేవారికి ఇది శిక్ష కాదు, ఒక గొప్ప విశ్వ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవడం. ఓ ఈ విశ్లేషణలో మనం ప్రాచీన ఖగోళ శాస్త్రం దగ్గర నుండి విషం మరియు పులులతో కూడిన పురాణగాథలు, చివరగా నేపాల్లోని ఆలయాలలో ప్రస్తుత వాతావరణం వరకు చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తాం. సరే, నాకు ముందుగా ఈ విశ్వ సంఘటన అనే మాట చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా పండుగలు, పంటకోతలు, ఋతువులు లేదా పౌర్ణమి వంటి వాటితో ముడిపడి ఉంటాయి. ఇది అంతరిక్షానికి సంబంధించిన విషయమా? ఒక రకంగా అవును. ఇది గ్రహాల జియామెట్రీకి సంబంధించినది. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే రాత్రిని, అంటే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఇది శివునికి అంకితం చేయబడిన రాత్రి. ఓహో, అంటే సంవత్సరానికి 12 సార్లు వస్తుందన్నమాట. మరి మహాశివరాత్రికి తేడా ఏంటి? ఇది అన్నిటికన్నా పెద్దదా? ఖచ్చితంగా. మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో. ప్రాచీన యోగ గ్రంథాల ప్రకారం ఈ ప్రత్యేకమైన రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధగోళం విశ్వంలో ఒక నిర్దిష్టమైన కోణంలో ఉంటుంది. అలాగా? ఈ అమరిక వల్ల మానవ శరీరంలోని శక్తి సహజంగానే పైకి ఉప్పొంగేలా ప్రేరేపించబడుతుంది. శక్తి ఉప్పొంగడం, ఈ మాట వినడానికి చాలా బావుంది. కానీ ఆచరణలో దీనర్థమేంటి? అంటే మనకేదో కాఫీ తాగినట్టు శక్తొస్తుందా, లేక ఇది ఇంకా సూక్ష్మమైన విషయమా? మంచి ప్రశ్న. ఇది కాఫీ ఇచ్చే తాత్కాలిక ఉత్తేజం కాదు, దానికి దీనికి చాలా తేడా ఉంది. సముద్రపు అలలపై చంద్రుడి ప్రభావం మనకు తెలుసు కదా, అదొక భౌతిక శక్తి, గురుత్వాకర్షణ. అవును, పౌర్ణమికి అమావాస్యకు అలలు ఉధృతంగా ఉంటాయి. సరిగ్గా అలాగే ఈ ప్రత్యేకమైన రాత్రి గ్రహాల అమరిక మన శరీరంలోని జీవశక్తిపై ఒక సూక్ష్మమైన పైకి లాగే ప్రభావాన్ని చూపుతుందని యోగ సంప్రదాయం చెబుతుంది. మనల్ని పైకి లాగుతుందా? అవును. మిగతా రోజుల్లో మనం ఆ శక్తిని సాధన ద్వారా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ రాత్రి ప్రకృతి, ఈ గ్రహమే మనకు సహాయం చేస్తూ ఆ శక్తిని పైకి నెడుతుంది. ఇది మనల్ని మేల్కొలిపి మన చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి సహాయపడే ఒక సహజమైన అవకాశం. ఓకే, ఇప్పుడు నాకు ఆ నియమాల వెనుకున్న తర్కం అర్థమవుతోంది. శక్తి పైకి ప్రవహిస్తుంటే మనం నిటారుగా ఉండాలి, అడ్డంగా పడుకుంటే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టే. సరిగ్గా చెప్పారు. కాని ఒక నిమిషం, ఒకవేళ ఎవరైనా అలసిపోయి కాసేపు పడుకుంటేమవుతుంది? ఆ అవకాశం కోల్పోతారా, లేక ఏదైనా నష్టం జరుగుతుందా? నష్టం జరగదు, కానీ ఒక గొప్ప అవకాశాన్ని వృధా చేసుకున్నట్టవుతుంది. ఊహించుకోండి, ఒక అరుదైన వర్షం పడుతోంది, దాన్ని పట్టుకోవడానికి ఒక పాత్రను బయటపెట్టారు. కాని ఆ పాత్రను బోర్లించి పెడితే ఏం లాభం? వెన్నెముకను నిటారుగా ఉంచడం అంటే మన శరీరాన్ని ఒక లైట్నింగ్ రాడ్ లాగా ఆ విశ్వశక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంచడం. మంచి పోలిక. ఇక ఉపవాసం ఎందుకంటే అది శరీరాన్ని శుభ్రంగా, తేలికగా ఉంచుతుంది. జీర్ణక్రియకు శక్తి వృధా కాకుండా ఆ శక్తి కూడా ఈ ఉన్నత ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఇది చాలా శాస్త్రీయంగా అనిపిస్తోంది. భౌతిక శరీరం, గ్రహాల అమరిక అంతా బానే ఉంది. కాని ఆధ్యాత్మికంగా చూస్తే మనమెప్పుడూ వెలుగు గురించి, జ్ఞానమనే వెలుగు గురించి మాట్లాడుకుంటాం. మరి ఈ పండుగ చీకట్నెందుకు జరుపుకుంటోంది? ఇది కొంచెం విరుద్ధంగా లేదా? అవును, సాధారణంగా అలానే అనిపిస్తుంది. కాని ఈ విషయంలో శివుని తత్వం చాలా భిన్నమైనది. ఒక్కసారి ఆలోచించండి, వెలుగుకు ఎప్పుడూ ఒక మూలముంటుంది,
ఒక బల్బు, సూర్యుడు, ఒక కొవ్వొత్తి, ఏదో ఒకటి. నిజమే. దానికొక ఆరంభం, ఒక ముగింపు ఉంటాయి. అది పరిమితమైనది. కరెక్ట్. కాని చీకటికి మూలం లేదు. అది అనంతమైనది. విశ్వంలోని నక్షత్రాలన్నింటినీ, అన్ని గ్యాలక్సీలను ఆపివేస్తే చివరకు మిగిలేదేమిటి? అంతా శూన్యం, చీకటి. అవును. కాబట్టి ఈ తత్వంలో చీకటిని చెడుగా, భయానకంగా కాకుండా సృష్టి మొత్తాన్ని తనలో ఇముర్చుకున్న అనంతమైన సంభావ్యతగా ఒక మూలంగా చూస్తారు. శివ అనే పదానికి అక్షరాల ఏది కాదో అది, దాట్ విచ్ ఈజ్ నాట్ అనే అర్థం కూడా ఉంది. ఏది కాదో అది. అంటే రూపం లేనిది, గుణం లేనిది, అనంతమైన శూన్యం. ఆ రాత్రి మనం ఆ శూన్యంతో ఏకమవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ చీకటి, ఈ శూన్యమనే ఆలోచన చాలా శక్తివంతమైనది. కాని చాలామందికి ఇలాంటి తాత్విక విషయాల కన్నా కథలే తేలికనే అర్థమవుతాయి. మన పురాణాలలో ఈ రాత్రి ప్రాముఖ్యతను చెప్పడానికి అలాంటి నాటకీయమైన కథలేమైనా ఉన్నాయా? బహుశా ఆ నీలకంఠుడి కథలాంటివి. ఖచ్చితంగా. పురాణాలు ఈ గహనమైన తత్వాన్ని అద్భుతమైన కథల రూపంలో మనకందిస్తాయి. అందులో సముద్రమథనం కథ అత్యంత ముఖ్యమైనది. దేవతలు ఒక శాపం కారణంగా తమ శక్తులన్నింటినీ కోల్పోయి బలహీనులుగా మారతారు. అదే సమయంలో అసురులు బలోపేతమవుతారు. వాళ్ళకి అమరత్వం కావాలి. దాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని చెలకాలని నిర్ణయించుకుంటారు. మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకిని తాడుగా ఉపయోగించి. అదొక అసాధారణమైన ప్రయత్నం. అవును. దేవతలు తోకవైపు, అసురులు తలవైపు పట్టుకుని ఒక విశ్వస్థాయి యుద్ధంలా లాగుతారు. వారి ఆశ ఒక్కటే, అమృతం. అవును. దాంతోపాటు లక్ష్మీదేవి, కామధేనువు వంటి ఎన్నో సంపదలు వస్తాయని ఆశిస్తారు. కాని చిలకడం మొదలుపెట్టిన వెంటనే వారు ఊహించనిదొకటి బయటకొచ్చింది. అమృతం కాదు, అత్యంత భయంకరమైన హాలాహలమనే విషం. దాని తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే దాని ఆవిరికే దేవతలు, అసురులు ఊపిరాడక చనిపోవడం మొదలవుతుంది. విశ్వం మొత్తం కాలిపోయేలా వ్యాపించడం మొదలవుతుంది. సరిగ్గా. అమరత్వం కోసం వెతుకుతూ వారు అనుకోకుండా ప్రళయాన్ని సృష్టించారు. అందరూ భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెట్టుతారు. విష్ణువు, బ్రహ్మ ఎవ్వరూ ఆ విషాన్ని ఆపలేరు. అప్పుడు శివుడి దగ్గరికెళ్తారా? అవును. ఆ భయంకరమైన విషాన్ని ఎదుర్కోగల ఏకైక శక్తి శివుడు మాత్రమేనని గ్రహించి ఆయన వద్దకు వెళతారు. శివుడు ఏమాత్రం సంకోచించకుండా చిరునవ్వుతో ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకుని తాగుతాడు. ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. కాని ఇక్కడే కథలో కీలకమైన మలుపు. అతని భార్య పార్వతీదేవి ఆ విషం అతని శరీరంలోకి వెళితే ఆయనలో ఉన్న సకల సృష్టి నాశనమవుతుందని గ్రహిస్తుంది. కాని బయటకు ఉమ్మేస్తే బయట ఉన్న ప్రపంచం నాశనమవుతుంది. అప్పుడు వెంటనే ఆమె అతను గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. ఆ విషం కిందకు వెళ్లకుండా బయటకు రాకుండా గొంతులోనే ఆగిపోతుంది. దాని తీవ్రతకు శివుని కంఠం నీలంగా మారుతుంది. అందుకే అతనికి నీలకంఠుడు అని పేరొచ్చింది. అవును. ఆ రాత్రంతా దేవతలు ఆయనకు ఏమీ కాకూడదని ప్రార్థనలు చేస్తూ జాగరణ చేస్తారు. అదే శివరాత్రి అని ఒక కథ. వావ్! ఇది ఒక శక్తివంతమైన రూపకం. మన జీవితంలో కూడా కోపం, అసూయ, ద్వేషం వంటి విషపూరిత పరిస్థితులు, భావోద్వేగాలు ఎదువవుతాయి. నిజమే. ఈ కథలోని సందేశమేమిటంటే ఆ విషాన్ని మనం పూర్తిగా మింగి మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. అలాగే దాన్ని ఇతరులపైకి వెళ్లగక్కి వారిని, మన సంబంధాలను నాశనం చెయ్యకూడదు. దాన్ని గొంతులో నిలిపి, దాన్ని గమనించి రూపాంతరం చెందించాలి. దాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. అందుకే శివరాత్రి నాడు ప్రజలు ఆ మండుతున్న గొంతును చల్లబరచడానికి ప్రతీకగా శివలింగంపై చల్లని నీరు, పాలు వంటివి పోస్తారా? ఖచ్చితంగా. అది ఆ సంఘటనకు కృతజ్ఞత తెలియజేయడం, మనలోని విషాన్ని కూడా చల్లార్చమని ప్రార్థించడం. ఇది దేవుళ్లకు, విశ్వానికి సంబంధించిన ఒక గొప్ప కథ. కాని దీనికి పూర్తి భిన్నంగా ఒక సాధారణ మానవునికి సంబంధించిన కథ కూడా ఉందని విన్నాను. ఒక వేటగాడి కథ. చాలామందికి అదే అసలైన శివరాత్రి కథ అంటారు. అవును. లుబ్ధకుడి కథ. చాలామందికి మహాశివరాత్రి యొక్క అసలైన హృదయం ఈ కథలోనే కనిపిస్తుంది. అతను ఒక మహర్షి కాదు, ఒక పూజారి కాదు, కేవలం జీవనం కోసం జంతువులను వేటాడే ఒక సాధారణ వేటగాడు. ఓ! ఒకరోజు వేటకి వెళ్ళి ఏమీ దొరక్క చీకటి పడేసరికి అడవిలో దారి తప్పిపోతాడు.
అదే సమయంలో ఒక పులి అతనిని వెంబడిస్తుండగా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దగ్గర్లో ఉన్న ఒక బిల్వ వృక్షం ఎక్కుతాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఆలోచించండి. రోజంతా తిండి లేదు, ఆకలితో ఉన్నాడు, దాహంతో గొంతు ఎండిపోతోంది, కింద పులి కాచుకొనుంది, భయంతో వణికిపోతున్నాడు. పాపం. నిద్ర వస్తే చాలు, చెట్టుమీద నుండి కిందపడి పులికి ఆహారమవుతానని అతనికి తెలుసు. కాబట్టి మేల్కొనుండటానికి అతనొక చిన్న పని మొదలుపెడతాడు. సమయం గడపడానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంచి కిందకు వేయడం ప్రారంభిస్తాడు. అవును, కేవలం నిద్ర రాకుండా ఉండటానికి. అతని దగ్గరున్న నీటిపాత్ర నుండి చుక్కలు చుక్కలుగా నీరు కూడా కిందకు కారుతూ ఉంటుంది. అతనికి తెలియని విషయమేమిటంటే, ఆ చెట్టు కింద ఒక పురాతన, ఎవ్వరూ గమనించని శివలింగం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. అంటే అతను అనుకోకుండా పరిపూర్ణమైన శివపూజ చేస్తున్నాడు. ఉపవాసం, జాగరణ, శివునికిష్టమైన బిల్వపత్రాలతో అభిషేకం ఇవన్నీ చేస్తున్నాడు. కాని దేవుడి కోసం కాదు, కేవలం పులి భయంతో. ఈ ఉద్దేశ్యం దైవభక్తి కాదు, కేవలం ప్రాణాలు కాపాడుకోవడం. ఇంతలో ఒక గర్భిణి అయిన ఆడజింక అటుగా వస్తుంది. లుబ్ధకుడు బాణం ఎక్కుపెట్టగానే ఆ జింక ఆశ్చర్యకరంగా మనుష్య భాషలో మాట్లాడుతుంది. అవునా? ఏం చెప్తుంది? నన్ను ఇప్పుడు చంపవద్దు. నేను నా పిల్లలకు జన్మనిచ్చి వారిని నా భర్తకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు నీ ఆహారంగా మారుతాను అని ప్రమాణం చేస్తుంది. ఒక వేటగాడికి ఇది నమ్మశక్యం కాని విషయం. కాని ఆ జింక కళ్లలోని నిజాయితీకి, మాతృత్వానికి అతని మనసు కరుగుతుంది. దాన్ని వెళ్ళనిస్తాడు. కొంతసేపటికి మరో జింక, తరువాత ఒక మగజింక, ఇలా ఆ కుటుంబంలోని మిగతా జింకలు కూడా వచ్చి ఇదే విధంగా వేడుకుని తిరిగి వస్తామని వాగ్దానం చేస్తాయి. ప్రతిసారీ అతను తనలోని క్రూరత్వానికి వ్యతిరేకంగా వాటిని నమ్మి వదిలేస్తాడు. ఆశ్చర్యంగా ఉంది. ఆ రాత్రి నిశ్శబ్దం, ఆకులని తెంచివేయడం అనే పునరావృత్త చర్య, ఆ చీకటి అతనిలోని భయాన్ని, నిరాశను నెమ్మదిగా కరుణగా మారుస్తుంది. ఇక ఉదయం అవ్వగానే ఆ జింకల కుటుంబం మొత్తం మాట ఇచ్చిన ప్రకారం అతని ఆహారంగా మారడానికి చెట్టు కిందకు తిరిగి వస్తుంది. ఆ దృశ్యం అతన్ని పూర్తిగా మార్చివేస్తుంది. వాటిని చూసి లుబ్ధకుడు తన విల్లును పట్టుకోలేకపోతాడు. అతని కళ్ల నుండి నీరు ధారగా కారుతుంది. తనలోని హింసా ప్రవృత్తి పట్ల సిగ్గుపడి విల్లును విరిచేస్తాడు. ఆ రాత్రి చీకటి అతని హృదయంలోని అజ్ఞానమనే చీకటిని కాల్చివేసింది. ఆ క్షణంలోనేనా శివుడు ప్రత్యక్షమయ్యేది? అవును, ఆ స్వచ్ఛమైన కరుణతో నిండిన క్షణంలో శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షం ప్రసాదిస్తాడు. అంటే అతను దేవుడి కోసం ఏమీ చెయ్యలేదు, కేవలం బ్రతకడం కోసం ఏదో చేశాడు. కాని దాని ఫలితం మాత్రం మోక్షం. ఇది చాలా విచిత్రంగా, అదే సమయంలో చాలా ఆశాజనకంగా ఉంది. అక్కడ ఉందసలు విషయం. దీన్నే అకామ భక్తి అంటారు. కోరిక, ఉద్దేశ్యం లేని భక్తి. శివరాత్రి గొప్పతనమదే. మీరు నమ్మినా నమ్మకపోయినా, దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, ఆ ప్రక్రియలో పాల్గొంటే అది మీపై పనిచేస్తుంది. అంటే ఇది నమ్మకంతో కాకుండా అనుభవంతో ముడిపడిన విషయమా? కరెక్ట్. ఆ వేటగాడు కేవలం మేల్కొని సిద్ధంగా ఉన్నాడు, అంతే. ఈ కథలు వింటుంటే అద్భుతంగా ఉన్నాయి. మరి నేటి కాలంలో ఉదాహరణకు నేపాళ్లోని పశుపతినాథ ఆలయానికి ఈ రాత్రి వెళితే అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? ఆ వేటగాడిలా నిశ్శబ్దంగా చెట్టుమీద కూర్చున్నట్టు ఉండదు కదా? అస్సలుండదు. నిజానికి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అది అత్యంత తీవ్రమైన అనుభవం. పశుపతినాథ ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. ఆ రాత్రి అక్కడ లక్షలాది మంది ప్రజలుంటారు. లక్షలాది మందా? అవును, అదొక ముఖ్యమైన శ్మశానం కూడా. కాబట్టి ఒక పక్క నిరంతరం వందలాది చితులు మండుతూ ఉంటాయి, గాలిలో అగరుబత్తీల వాసనతో పాటు మరణం యొక్క వాసన కూడా ఉంటుంది. అమ్మో! అంటే జీవితం, మరణం రెండూ పక్కపక్కనే, ఎటువంటి దాపరికాలు లేకుండా కనిపిస్తాయన్నమాట. అవును, దానికి తోడు వేలాది గొంతుల నుండి ఓం నమ శివాయ అనే మంత్రం నిరంతరం ఒక ప్రవాహంలా వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దం మన ఎముకలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక బూడిద పూసుకున్న జడలు కట్టిన సాధువులుంటారు. వారు ఈ రాత్రి కోసమే హిమాలయ పర్వతాల నుండి కిందకు వస్తారు. సాధువులకది శివుడిచ్చిన ప్రసాదంగా పరిగణించబడుతుంది. ప్రపంచిక ప్రపంచం నుండి, సాధారణ ఆలోచనల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి అది వారికొక సాధనం. అంటే ఆ ఒక్క రాత్రికి చట్టం కూడా శివుడికి దారిస్తుందన్నమాట. ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను ఇది చూపిస్తోంది. ఇది ఈ పండుగ యొక్క ఆదిమ అనాగరిక స్వభావాన్ని గుర్తుచేస్తోంది. నియమాలకు, కట్టుబాట్లకు అతీతమైన ఒక శక్తికి సంబంధించిన వేడుక ఇది. సరే,
ఇంత తీవ్రమైన అనుభవం అందరికీ సాధ్యం కాదు. నేపాల్లో లేని పులితో చెట్టుకై చిక్కుకోని మనలాంటి సాధారణ శ్రోతలకు దీని నుండి నేర్చుకోవలసినది ఏమిటి? ఆచరణీయమైన టేకవే ఏంటి? దీనిని మన జీవితాన్ని ఒక 0 పాయింట్కి అంటే శూన్య స్థితికి తీసుకువచ్చే అవకాశంగా చూడవచ్చు. మనం రోజూ ఎన్నో విషయాలు, అభిప్రాయాలు, గుర్తింపులు, ఒత్తిడి, పగలు, ద్వేషాలు ఇలా ఎంతో బరువును మోస్తూ ఉంటాం. నిజమే. మహాశివరాత్రి అనేది ఒక రాత్రిపాటు వాటన్నింటినీ పక్కన పెట్టి మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి ఒక నిర్మాణాత్మక అవకాశం. ఒక రకమైన స్పిరిచువల్ డీటాక్స్ లాగా. కరెక్ట్. గ్రహశక్తి మనకు సహాయం చేస్తుందని సంప్రదాయం చెబుతుంది. అనుకోకుండా చేసే ప్రయత్నానికి కూడా ప్రతిఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనం చెయ్యాల్సిందల్లా ఆ రాత్రి మేల్కొని మనల్ని మనం గమనించుకోవడమే. ఇది నిజానికి ఒక సవాలు. ఈ రోజుల్లో ఎలాంటి పరధ్యానం లేకుండా, ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియా లేకుండా ఒక్క రాత్రి చీకట్లో మనతో మనం కూర్చోగలమా? అలా చెయ్యగలిగితే ఆ చీకటి భయపెట్టే శూన్యంగా కాకుండా అనంతమైన అవకాశాలతో నిండి ఉందని బహుశా మనం కనుగొనవచ్చు. మన లోపల ఉన్న అనవసరమైన శబ్దాలు స్థిగైపోయాక అసలైనదేమిటో వినిపించవచ్చు. నాకు ఆ వేటగాడి కథే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అతను పులికి ఆహారం అవుతాననే భయంతో చెట్టు ఎక్కాడు, కాని విముక్తి పొంది కిందకి దిగాడు. అతను చేసిందేమీ లేదు, కేవలం మేల్కొని ఉన్నాడు. ఆ రాత్రిని ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు జీవితంలో అంతే కావాలేమో. కాబట్టి బహుశా ఈ రాత్రికి ఫోన్లు, అనవసరమైన లైట్లు ఆపివేసి కాసేపు నిటారుగా కూర్చుని ఆ నిశ్శబ్దంలో ఏం జరుగుతోందో గమనించవచ్చు. ఆ నిశ్శబ్దంలో మనతో పాటు ఎవరు లేదా ఏమి ఉన్నారో చూసి మనం ఆశ్చర్యపోవచ్చు. మాతో కలిసి లోతైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.